ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి దిన వృత్తాంతములు 29 అధ్యాయము 1వ వచనంలో, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఇది దావీదు గారు సొలొమోను గారికి బాధ్యతలు అప్పచెప్తూ దేవాలయపు యొక్క పనుల గురించి ఏమేమి చేయాలో అవన్నీ చెప్తున్న మాట ఇది. ఏం చెప్తున్నాడు ఈ యొక్క వాక్యంలో? ఇలాగా ఈ సందర్భాన్ని, ఈ అధ్యాయాన్ని మనం మెల్లిమెల్లిగా చూద్దాం. ఈ విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. ఏంటంటే, ఇక్కడ ఒక మాట, విశిష్టమైన ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడు అంటే, ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. మనుషులకి చేసిన పని కాదు ఇది దేవుడికి చేసే పని, కాబట్టి ఈ పని గొప్పది. మనం కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం మన జీవితంలో గుర్తుండిపోయినట్టుగా గొప్ప పని చేయాలి అనుకుంటాం. గొప్ప పనులు, రాజకీయవేత్తలైనా సరే, ఇంకెవరైనా గొప్ప వారు ఏమనుకుంటారంటే, గొప్ప పనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు. అలా చేయకపోయినా సరే, కొంతమంది ఏమనుకుంటారంటే, తన కుటుంబానికి, తన పిల్లల్ని చదివించుకోవడం ఒక గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. లేకపోతే మంచి పెళ్ళిళ్ళు చేసి మంచిగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం గొప్ప విషయం అనుకుంటారు. అది గొప్ప పని, ఇగో మేము ఈ యొక్క పని చేసాం అంటారు. ఆ పనులన్నీ గొప్పవి కావచ్చు, కానీ బహు గొప్పది అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే, మీరు ఏ పనైనా చెయ్యండి, కానీ దేవుని పేరట చేసే పని వీటన్నిటికంటే బహు గొప్పది. అంటే ఇవన్నీ చేసి మీరు దేవుని పని చేయకపోతే, దావీదు గారు చూడండి, అన్ని పనులు చేశాడు, రాజ్యపు పనులు చేశాడు, ప్రజలకి సేవ చేశాడు, కానీ దానితో పాటుగా దేవుని యొక్క పని కూడా చేశాడు. ఆయన జీవితం ఆ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినప్పుడు దేవుని కోసం ఆలోచించాడు. దేవుడే కదా నాకు ఈ స్థాయి ఇచ్చాడని మనం ఆలోచిస్తున్నామా? మన బ్రతుకు, మన జీవితం, మన ప్రాణం అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఏది కూడా మనది అనుకునేది ఏమీ లేదు. ఈ శరీరంతో సైతం అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఏది కూడా మనది సంపాదించుకున్నది లేదు. మనం సంపాదించుకున్న ధనము కూడా దేవుడిచ్చిన దేహంతోనే తప్ప వేరే ఈ విధంగా ఎవ్వరు కూడా సంపాదించలేరు. కాబట్టి ఆలోచిస్తే మనం దేవుడి కోసం ఆలోచించాల్సిన వారమే ఉన్నాం. అందుకే దావీదు గారు తన జీవితాన్ని బట్టి ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవాలయం కట్టాలి. ఎన్నో కట్టుకున్నాడు, కానీ ఎన్నో చేశాడు, కానీ ఆయన దేవాలయం కట్టేటప్పుడు అన్న మాట ఏంటంటే, ఇది మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని. దేవుడికి చేస్తున్న ఏ చిన్న పని చేసినా అది గొప్పదే. కాబట్టి మనుషుల కోసం ఎన్నైనా చేయొచ్చు మనం, కానీ మన జీవితం ఇచ్చిందే దేవుడి కోసం. మరి మనకంటూ ఏదైనా పని మనం అంటూ చేశామా? మనం అంటూ చేస్తే దేవుని దృష్టిలో అది గొప్పదే. ఎందుకంటే ఆ రోజు ఆయన దేవాలయం కట్టాడు, కానీ ఈ రోజు కూడా మనం మనుషులు అనే దేవాలయాల్ని కట్టాలి. దేవాలయం, దేవుని ఆలయం ఏది అంటే పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంది ఈ దేహం. కనుక ఈ దేహాలు శిథిలమైపోయిన ఈ దేవాలయాల్ని మళ్ళీ మనం కట్టాలంటే పని చేయాలి, దేవుని పని చేయాలి. అందు నిమిత్తమే మనల్ని నియమించాడు. వాక్యం కూడా ఏం చెప్తుంది అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పని చెయ్యము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడము, సువార్త పని చెయ్యము. చూడండి, వాళ్ళ గురువు గారు పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు, సువార్త పని నువ్వు చెయ్యాలి నాయనా. సువార్త పని మరి ఎంతమంది చేస్తున్నాం? మనం సువార్త పని చేస్తున్నామా? దేవుని పని చేస్తున్నామా? దేవుని కొరకు శ్రమ పడుతున్నామా? లేకపోతే శ్రమ పడే వారికి ఇవ్వగలుగుతున్నామా? మందిరం కట్టడానికి ఆ రోజు ఆయన కష్టపడ్డాడు, పని చేశాడు, అందుకే ఆ పని గొప్పది అంటున్నాడు. మనం పిల్లల కోసం పని చేస్తున్నాం,
మనం మన తల్లిదండ్రుల కోసం పనిచేసి ఉంటాం, లేకపోతే వాళ్ళ చదువుల కోసం పనిచేస్తాం, దేశం కోసం పనిచేస్తున్నాం. కానీ దేవుని కోసం పనిచేసావా? ఎన్ని పనులు చేసినా అవి తాత్కాలికమే. కానీ దేవుడు పని చేస్తే అది గొప్పది. ఎందుకంటే అది పరలోకంలో నీకు బహుమానాన్ని ఇస్తుంది, జీవ కిరీటాన్ని ఇస్తుంది. కనుక మనం దేవుని పని కంపల్సరిగా చెయ్యాలి. ఎలా దేవుని పని చెయ్యాలి అంటే, దేవుడు తర్వాత వచ్చేటప్పుడు నమ్మకమైన దాసుడా అని మనల్ని మెచ్చుకునేటట్టు పని చేయాలి. ఏదో అరకా కొరక పని, ఏదో వచ్చేంలే వెళ్ళిపోయేంలే అన్నట్టుగా కాకుండా మన పని జాగ్రత్తగా, ఎంత సంపూర్ణంగా చేసాం, ఎంత జాగ్రత్తగా దేవుని పని చేసాం. పిల్లల్ని చదివించే విషయంలో, లేకపోతే ఇంకేదైనా మనం చెయ్యాలి, ఒక ఇల్లు కట్టించాలి అనుకుంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాం. మనం సొంతగా ఇల్లు కట్టించుకోవాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఆ కిటికీలు ఎలా ఉండాలి, ఆ యొక్క బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఆ యొక్క టైల్స్ ఎలా ఉండాలి, ఆ పని కోసం ఎంత శ్రమపడాలి, ఇవన్నీ కూడా ముందు చూసుకుంటాం. కాబట్టి ఆ పని చెయ్యాలని ఆతృత పడతాం మన కోసం. మరి దేవుని కోసం కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, పనిలో లోపం లేకుండా పడని వాడిగా, తర్వాత యేసు ప్రభు వారు వచ్చాక ఏంటి ఇలాంటి పని చేసావు, పని ఏంటి సరిగ్గా చేయలేదు అన్నట్టు కాకుండా బలాదాసుడా అన్నట్టుగా మన పని ఉండాలి. పనిలో పెట్టుకున్నామంటే చూడండి, కొంతమంది పనివారిని చూస్తే ఎంత టెక్నికల్గా, ఎంత మంచిగా, ఎంత చక్కగా పనిచేస్తారంటే వాళ్ళు తీసుకున్న జీతానికి నమ్మకంగా పనిచేస్తారు. మరి దేవుడి దగ్గర నుంచి మనం తీసుకుంటున్న జీతానికి ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాం అనేది ఈరోజు మనం చూసుకుందాం. చూడండి, వాక్యంలో ఇలా సెలవిస్తుంది వాక్యం. తిమోతి పత్రిక తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి, సిగ్గుపడ నక్కర్లేని పనివాడిగా అంటే తర్వాత దేవుడు బహుమానాలు ఇచ్చేటప్పుడు, దేవుడు తన తీర్పు దినంలో మనల్ని పిలిచినప్పుడు అరే ఏంటి పని ఇలా చేశాను అని సిగ్గుపడేవారు కాకుండా దేవుడు మెచ్చుకునే పనివారిగా మనం ఉండాలని లేఖనం సెలవిస్తుంది. దాని నిమిత్తం అంట నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు అంటున్నాడు. పని చెయ్యాలి. దేవుని పని చాలా గొప్ప పని. అది అన్ని పనుల్లో కూడా దేవుని పని గొప్పది. ఏదో ఒక రకంగా మనం దేవుని పని చెయ్యాలి. కరపత్రులు పంచుతారో, లేకపోతే మీ సేవకులకి మీరు సహాయకులుగా ఉంటారో, ఏ విధంగా ఎలా ఉపయోగపడతారో, కానీ ఖచ్చితంగా దేవుని పని అనేది మనం చెయ్యాలి. దాని కొరకు మనం ప్రార్థిద్దాం. దేవా, నీ పనిలో నీవు ఉండాలి అని మనం మనసారా ఆయన్ని కోరుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. నాయన ప్రభా, దావీదు గారు పని చేసినప్పుడు దేవా, నాయన నీ పని చేసినప్పుడు దేవా, మనుషులకు కాదు నీకు చేస్తున్నావు కాబట్టి అది గొప్పది అంటున్నాడు ప్రభా. మనుషులు చేసేది గొప్పదిగా ఎంచినా ఎంచకపోయినా ప్రభా తండ్రి, నీకు చేసే పని మాత్రం అది గొప్పది దేవా. నాయన ఆ పని నిమిత్తం ప్రభా మమ్మల్ని మీరే ఏర్పాటు చేశారు, మమ్మల్ని ఇక్కడ ఉంచారు ప్రభా తండ్రి. నీ పనిలో ప్రభా తండ్రి నాయన మేము ప్రభా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి దేవా. ఈ వాక్కు ద్వారా ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వారి దేవా, నీ చిత్తంలో వారి పని ఏంటో ప్రభా తండ్రి తెలియపరిచి వాళ్ళు నడిపించమని, కృప చూపించమని, ఆశీర్వాదాన్ని ఇమ్మని, దీవెనతో నింపమని, నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.